మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా శుభాభివందనములు తెలియజేస్తున్నానండి. మీరందరూ కూడా దేవుని కృప వల్ల, దయ వల్ల బాగున్నారు కదా! అయితే ఈ వీడియో ద్వారా నేను ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఫ్లైట్ యాక్సిడెంట్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు బస్సు, ట్రైను, ఇంకా చాలా యాక్సిడెంట్స్ అనేవి జరిగి చాలామంది ప్రజలు చనిపోతున్నారు. ఏదో ఫంక్షన్ కానీ వెళ్ళిన వారు, ఏదో సరదాగా వెళ్ళిన వారు తిరిగి వస్తారా రారా అన్న నమ్మకం ఎవరికీ లేదు. ఎందుకంటే అంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇంటికి వస్తారా రాదా అన్న నమ్మకం ఎవరికి కూడా లేదు. ఎంతో ఆనందంగా వెళ్ళిన వాళ్ళు ఎంతో విచారంగా, వారి యొక్క కుటుంబస్తులు ఎంతో ఆనందంగా వారిని పంపించిన వారు మళ్ళీ తిరిగి వస్తారా, ఎంతో విషాదం అనేది జరుగుతుంది సమాజంలో. ఎక్కువ యాక్సిడెంట్లు, మనం ముందు కాలం మనం చూసుకుంటే ఇంతలా యాక్సిడెంట్లు కానీ ఇవేమీ జరిగేవి కాదు. కానీ ఇప్పుడే ఇవన్నీ ఇంతలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అంటే వీటన్నిటికీ గల కారణం ఏంటంటే, దేవుడు మనకి కొన్ని సూచనలు ఇస్తున్నాడు. వీటి ద్వారా నేను మీ దగ్గరికి రాబోతున్నాను, నేను వచ్చే సమయం ఆసన్నమైంది, కాబట్టి మీరందరూ కూడా నన్ను తెలుసుకోవాలి, నేనే దేవుడిని అని మీరందరూ నన్ను విశ్వసించాలి, నన్ను నమ్ముకోవాలి, నేను త్వరలో వస్తున్నాను అని చెప్పేసి దేవుడు వీటి ద్వారా సూచనలు ఇస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, తుఫాన్లు, వీటన్నిటి గురించి బైబిల్ గ్రంథంలో దేవుడు ముందే రాసి పెట్టాడు. ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నవి, కానీ మీరు దేనికి కూడా ఆశ్చర్యపడకండి. అంతం వెంటనే రాదు. ఇవి కేవలం ఆరంభం మాత్రమే. అంతం ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎలాంటి రోజుల్లోకి మనం వెళ్ళబోతున్నాము అంటే, మన జీవితాల్లో శాంతి లేదు, సుఖం లేదు. వీటన్నిటికీ దేవుడు రావడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు, కానీ ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవట్లేదు. దేవుడు ముందుగానే చెప్పాడు, నేను వస్తాను, మీరందరూ సిద్ధపడి ఉండండి అన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుడు పరలోకం గురించి ఒక ఉపమానాన్ని చెప్పాడు. అదేంటి అంటే, 10 మంది కన్యకులు విశ్వాసంతో పెండ్లి కుమారుని కోసం ఎదురు చూస్తారనమాట. అయితే ఆ పెండ్లి కుమారుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ 10 మంది కన్యకులు ఎవరు అంటే విశ్వాసులు అనమాట. అందులో 5 కన్యకులు బుద్ధిగల కన్యకులు. వారి దగ్గర దేవుడు అంటే పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూడడానికి వాళ్ళు దీపాలు పట్టుకొని వారితో నూనె కూడా వారు పెట్టుకుంటారు. అయితే బుద్ధి లేని కన్యకులు ఏం చేస్తారు అంటే, బుద్ధి లేని కన్యకులు 5 ఉంటారు. వారు కూడా ఏం చేస్తారంటే నూనె వాళ్ళ దగ్గర ఉండదు. ఇదంతా కూడా ఇప్పుడు పెండ్లి కుమారుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ కన్యకులు విశ్వాసులు అనమాట. అందులో 5 బుద్ధిమంది కన్యకులు ఉంటారు. వారు తమతో తమ దీపాలని నూనెను కూడా ఉంచుకుంటారు. దేవుని యొక్క రాకడ ఆలస్యం అంటే పెండ్లి కుమారుని యొక్క రాకడ ఆలస్యం అవుతుంది, అందుకని వాళ్ళందరూ కూడా నిద్రపోతే అయితే ఆ దీపాలు కూడా ఆరిపోతాయి. కానీ 5 మంది బుద్ధిగల కన్యకల దగ్గర కూడా వారి దగ్గర నూనె ఉంటుంది. ఈ నూనెకి సాదృశ్యంగా, ఆ నూనె అంటే దేవుని యొక్క వాక్యము, ఆయన యొక్క పరిశుద్ధాత్మ. అది దేవుని యొక్క ఆత్మ ఎవరిలో ఉంటారో వాళ్ళు వెలిగించబడతారనమాట. అయితే మిగిలిన 5 కన్యకల్లో కూడా దేవుని యొక్క ఆత్మ అనే నూనె వారిలో ఉండకపోవడం వల్ల దేవుడు అకస్మాత్తుగా అంటే ఏ గడియ ఏ సమయం అందు ఆయన వస్తాడో మనకి తెలియదు, కాబట్టి సిద్ధంగా ఉండాలి. అందులో ఉన్న 5 బుద్ధిగల కన్యకులు కూడా వారి యొక్క నూనెను, ఆత్మను, వారు విశ్వాసాన్ని కోల్పోకుండా పెండ్లి కుమారుడు వచ్చేసరికి వారు సిద్ధంగా ఉంటారు. తలుపులు ఎప్పుడైతే తెరవబడతారో వారు లోపలికి వెళ్ళిపోతారు. ఈ బుద్ధి లేని కన్యకులు నూనె కోసమని, అంటే దేవుని రాకడ ఇంకా ఆలస్యం అవుతుంది కదా అని చెప్పేసి లోకంలో పడి తిరిగిన వ్యక్తులు అనమాట. మనం ఎప్పుడూ కూడా బుద్ధిగల కన్యకల్లా ఉండాలి, కానీ బుద్ధి లేని కన్యకల్లా మనం ఎప్పుడూ ఉండకూడదు. ఈ ఉపమానం ద్వారా దేవుడు మనకి ఏమి సెలవిస్తున్నాడంటే, 5 బుద్ధిగల కన్యకలు కూడా విశ్వాసంతో దేవుని యొక్క రాకడ కోసం వారు
మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఎదురు చూశారు. వారిలో పరిశుద్ధాత్మ ఉంది, వారి యొక్క హృదయాల్లో దేవుని యొక్క ఆత్మ ఉంది, వారు వెలిగించబడ్డారని. కనుమ వారిలో ఆ ఆత్మ లేదు కాబట్టి వారు ఇంకా చీకట్లోనే ఉన్నారు. అందుకే పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వారు పెండ్లి కుమారుడితో వెళ్ళలేకపోయారు, 5 మాత్రమే వెళ్ళారు. అంటే ఇప్పుడు మనం ఈ ఉపమానాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే దేవుని యొక్క రాకడ ఏ సమయం వస్తుందో ఎప్పుడు వస్తుందో మనకి తెలీదు, కానీ దేవుడు కొన్ని సూచనలు ఇచ్చాడు. ఇదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏంటి అంటే కొన్ని సూచనలు వస్తాయి. అంటే ఒక బోర్ అనేది మోగుతుంది, పెండ్లి కుమారుడు వస్తున్నాడు, మీరందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పేసి ఒక సిగ్నల్ అనేది వాళ్ళకి వస్తుంది. వచ్చినప్పుడు ఆ సిగ్నల్ మనకి ఏంటి అంటే ఈ విపత్కార్యాలన్నీ కూడా జరుగుతాయి. ఎప్పుడు చూడలేనివి, ఎప్పుడు మనం వినలేనివి సంఘటనలు మనం వింటున్నాం. నైజీరియాలో చూసుకుంటే చాలామంది క్రైస్తవుల్ని చంపేస్తున్నారు. చాలామంది ఏంటంటే క్రీస్తు కోసం హతసాక్షులు అయిపోతున్నారు. ఈ పరిస్థితులన్నీ చూసుకుంటే దేవుని యొక్క రాకడ ఎంత సమీపంలో ఉంది. నువ్వు ఇంకా పాపంలో పడి బ్రతుకుతున్నావా? నువ్వు ఈ రోజే దేవుణ్ణి తెలుసుకో, నిజమైన దేవుడు ఆయనే అని తెలుసుకొని బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందుకుంటే నీకు పరలోక రాజ్యం అనేది వస్తుందన్నమాట. అయితే 5 మంది బుద్ధిగల కన్యకుల మనం ఏం చేయాలంటే, రక్షణ అంటే కేవలం పిలువబడడం మాత్రమే కాదు, నిజమైన క్రీస్తుని తెలుసుకుని నిజ సువార్తని నీవు తెలుసుకుని ఆయన రాజ్యానికి నిరీక్షణతో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఎదురు చూసిన వారికి మాత్రమే పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది. కానీ ఆయన చిత్తానికి లోబడిన వారికి నరకంలోనే స్థానం ఉంటుంది, వారికి పరలోకంలో స్థానం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ హృదయాల్ని పరీక్షించుకోండి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎంతమంది చనిపోతున్నారు కదా ప్రభువా, నువ్వేం చేస్తున్నావు అని మీరు దేవుణ్ణి ప్రశ్నించకండి. ఇవన్నీ కూడా ఆయన యొక్క రాకడికి సూచనలు. మీరందరూ కూడా గ్రహించుకోవాలి, నేను సమీపంగా ఉన్నాను. ఆ గడియ, ఆ సమయము ఎవరికి కూడా తెలియదు. అంటే ఆయన ఎంత సమీపంగా ఉన్నాడో, ఒక దొంగ వలె నేను వస్తానని దేవుడు చెప్పాడు. అలాంటప్పుడు మనం గ్రహించుకోవాలి ఆయన రాకడ ఎంత సిద్ధంగా ఉంది. మన హృదయాల్ని మనం ఏ విధంగా పరిశుద్ధపరుచుకోవాలి. మన హృదయము దేవునికి ఆలయమై ఉన్నది అని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. అయితే మన హృదయాల్లో పాపం అనే గూడులు మనం కట్టుకుంటున్నామా, లేదా పరిశుద్ధాత్మకి మనం స్థానం ఇస్తున్నామా లేదా అని మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఆయన రాజ్యానికి మనం అర్హులు కావాలి, అదే ఆయన కోరిక. కొందరు ఆలస్యమని ఎంచుచున్నారు. ఎందుకు? ప్రభు రాకడ ఎందుకు లేట్ అవుతుంది అంటే, ఒక్క ఆత్మ నశించిపోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు. అందరంతటి రక్షింపడాలని ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. కానీ ఎవరిలోని రోజు మార్పు లేదు. ఇన్ని జరిగినా కానీ నాకేం కాదులే అని ఇంకా నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా పాపంలోనే బ్రతుకుతుంటే దేవుడు ఎంత దుఃఖిస్తున్నాడంటే, చాలా ఆయన హృదయంలో నొచ్చుకుంటున్నాడు, చాలా ఏడుస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఒక తండ్రి తనకి ఇష్టమైన కుమారుని ఎలా గద్దిస్తాడో దేవుడు మన కోసం కూడా ఆయన ఎంతో చింతిస్తున్నాడు అనమాట, మనల్ని గద్దిస్తున్నాడు. మీరు ఇప్పటికన్నా తెలుసుకుని మారండి. ఇప్పుడు ఆ తండ్రి ఉన్నాడు, తన కుమారుడు తనకి నచ్చిన ఎవరొకరి స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనుకో, అది తన తండ్రికి నచ్చకుండా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ భవిష్యత్తు బాగోదు, నేను చెప్పిన సంబంధం నువ్వు చేసుకో అని తన తండ్రి చెప్పినప్పుడు తన కుమారుడు వినకుండా వేరొక అమ్మాయిని, తనకి ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకో, ఆ అమ్మాయి మంచిది కాకుండా ఆ అమ్మాయి ఆ అబ్బాయిని బాధ పెడుతూ ఉన్నప్పుడు తనకి తెలుస్తుంది అనమాట. అయితే నా తండ్రి చెప్పిన సంబంధం నేను చేసుకోలేదు, నా తండ్రి మాట నేను వినలేదు కాబట్టి నేను ఇప్పుడు బాధ అనుభవిస్తున్నాను అని ఆ అబ్బాయి అనుకుంటాడు కదా. అయితే దేవుడు కూడా నా మాట వినండి, నేను చెప్పిన మాట వినండి, నేను మీకు ఒక మంచి సన్మార్గాన్ని చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు నా దారిలో నడవండి అంటే మనము ఏ విధంగా అంటే మనకి ఇష్టం వచ్చిన దారిలో మనం వెళ్తామని అంటున్నాం. అయితే దేవుని మాట వినకుండా మనకి ఇష్టం వచ్చిన దారిలో మనం
వెళ్ళామంటే ఇప్పుడు ఆ కుమారుడు ఎలా అయితే బాధలు పడ్డాడో మనం కూడా ఆ విధంగా బాధలు పడాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా గ్రహించుకోండి. ఎందుకంటే ఈ లోకంలో మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. మనకి చనిపోయిన తర్వాత కూడా మనకి ఒక జీవితం అనేది ఉన్నది. అదే క్రైస్తవుని యొక్క విశ్వాసము, అదే క్రైస్తవుని యొక్క నిరీక్షణ. ఆ నిరీక్షణ కోసం ఎదురు చూడాలి. అయితే అది మనం పొందుకోవడానికి, ఆ పరలోక రాజ్యంలో మనం ఉండడానికి మనం ఎక్కువ ప్రాకులాడాలి. కానీ ఈ లోక సంబంధాలకి, ఈ లోక వ్యసనాలకి, ఈ లోకపు జీవితానికి మనం బానిసలం కాకూడదు. మనకంటూ ఒక రాజ్యం ఉంది. శాశ్వత కాలము కూడా దేవునితో మనం ఉండాలని ఆయన ఎంతో కోరుకుంటున్నాడు. తన స్వరూపమందున తన పోలిక చెప్పిన మనల్ని చేసుకున్నాడు. మనతో సహవాసం చేయడం అంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకే దేవుడు మనకు ఒక రాజ్యాన్ని నిర్మించి పెట్టాడు. ఏ ఒక్క ఆత్మ కూడా బయటికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు. అందుకే ప్రభు యొక్క రాకడ ఆలస్యం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఈ సూచనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే ఇప్పుడు భయంకరమైన ఈ యాక్సిడెంట్స్ని చూసి మనం ఆశ్చర్యపడుతున్నాం. కానీ రాబోయే రోజులు ఎలా ఉంటాయంటే యుద్ధాలు జరుగుతాయి. ఒక దేశం మీదకి ఇంకో దేశం యుద్ధాలు జరుగుతాయి. 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది. ఈ యుద్ధాలు జరిగితే కరువులు వస్తాయి. తినడానికి అన్నం ఉండదు, త్రాగడానికి నీళ్లు కూడా ఉండవు. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు ప్రజలంతా కూడా. ఇప్పుడు తమ కడుపుని కన్నా కొడుకులు, కూతుర్ని కూడా తినడానికి వారికి ఆహారం లేక వారిని చంపుకుని తినే రోజులు రాబోతున్నాయి. అంటే దేవుని రాకడ ఎంత సమీపంగా ఇంకా మనందరం కూడా శ్రమల నుంచి మనం తప్పించుకోవాలి అంటే దేవుని రాకడ మనందరం కూడా ఎత్తబడాలి. మనం ఎత్తబడే గుంపులో ఉంటేనే మనం ఈ శ్రమల నుంచి మనం తప్పించుకోగలుగుతాం. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ఇజ్రాయేల్ ప్రజలు కూడా 3వ మందిరాన్ని కట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఎర్రని పేయి బలి జరిగిపోయింది. ఇంకా ఆలస్యం ఏంటంటే 3వ మందిరం జరిగిందంటే, కట్టేశారు అంటే అంత్యక్రీస్తు కూడా రాబోతున్నాడు. అయితే దేవుని యొక్క రాకడ, సంఘం ఎత్తబడే రోజు ఎంత దగ్గరలో ఉందో మీరందరూ కూడా ఒక్కసారి గమనించుకోండి. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వారి యొక్క నాయకుడు ఎవరంటే నెతన్యాహు కదా. అయితే ఆ నెతన్యాహుకు ఆయన యొక్క పరిపాలించే పోస్టు యొక్క సమయం కూడా అయిపోతుంది అంట. ఆ తర్వాత వచ్చేది ఎవరు అంటే మెస్సయ్య అని వాళ్ళు విశ్వసిస్తున్నారు. అంటే ఎంత దగ్గరలో దేవుని యొక్క రాకడ ఉందో మీరందరూ కూడా గ్రహించుకోండి. మీకు మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకోండి, ఆయన మార్గంలో నడుచుకోండి. దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన అందరూ తెలుసుకొని ఆయన రాజ్యంలో ఉండాలి. మనందరం ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరికను మనం నెరవేర్చాలి. ప్రతి ఒక్కరూ కూడా ఏ నిరీక్షణ కలిగి ఉండాలంటే ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఆయన రాక కోసం ఎదురు చూస్తూ మనం ఉండాలి. మనకంటూ ఒక గొప్ప జీవితం ఉందండి. మన చనిపోయిన తర్వాత కూడా మనకి పరలోక రాజ్యంలో గొప్ప జీవితం మనకు ఉంది. అది పొందుకోవడానికే మనందరం తపన పడాలి. ఇప్పుడు రాబోయే రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇంకా మొన్న మోంతా తుఫాన్ వచ్చి చాలామంది చనిపోయారు, చాలా ఆస్తి నష్టం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ప్రకృతి కూడా మన పైన తిరగబడుతుంది అంటే మన ఈ భూమి మీద జీవించిన ఈ భూమి మీద మనం అడుగు పెడితే, మనం పాపం చేస్తే ప్రకృతి కూడా తట్టుకోలేకపోతుంది. నిన్ను ఇంకెన్ని సంవత్సరాలని, ఇంకెన్ని రోజులని నిన్ను భరించాలి అని చెప్పేసి ప్రకృతే మన పైన తిరగబడుతుంది. అంటే మనం ఏ విధంగా పాపం చేస్తున్నాము, ఏ విధంగా పాపపు లోకంలో బ్రతుకుతున్నాము అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రకృతి కూడా, ఈ సృష్టి కూడా మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెడుతుంది. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి కూడా ఎంతో మిగిలిన ఆశతో ఎదురు చూచుచూ కనిపెడుతుందంట. కానీ ఈరోజు మనకి సిద్ధపాటు ఉందా? దేవుని రాకడ వస్తుంది, నేను ఎత్తబడతాను అని మన హృదయాల మీద, మన గుండెల మీద చేయి వేసుకుని దేవుడు ఈ క్షణాన్ని వస్తే నేను ఎత్తబడతాను అని నువ్వు చెప్పగలవా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను.
ఈ క్షణమందు దేవుని యొక్క రాకడ వస్తే నువ్వు ఎత్తబడతావా? ఎత్తబడితే ఒక్కసారి నీ నీ గుండెల మీద చేయి వేసుకొని నేను ఎత్తబడతాను అని నువ్వు చెప్పగలవా? నేనైతే మీరు ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలీదు కానీ ఇదేంటి పైనుంచి దేవుడు అయితే చూస్తున్నాడు కదా మనందరినీ కూడా. ఎంతమంది అవును నేను ఎత్తబడగలను, ఈ క్షణమందు దేవుని రాకడ వస్తే నేను ఎత్తబడతాను అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? అయితే ఒకవేళ చెప్పలేకపోతే నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ పనులు ఎలా ఉన్నాయి, నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు, దేవునికి దగ్గరగా ఉన్నావా, ప్రార్థన చేసుకుంటున్నావా, బైబిల్ చదువుకుంటున్నావా, ఇవన్నీ కూడా ఒకసారి మనల్ని మనం ఏం చేసుకోవాలంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క క్రైస్తవునికి కూడా ఈ యొక్క లక్షణం ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు, ఏదన్నా పనులు చేస్తున్నప్పుడు, ఎవరితో అన్న చెడు స్నేహాలు చేస్తున్నప్పుడు, మనం దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నప్పుడు, ప్రభువా నేను ఇక్కడికి వెళ్ళాను, ఇది మీకు ఇష్టమా కాదా అని మనల్ని మనము 1కి 2 సార్లు 10 సార్లు అయినా సరే మనల్ని మనం పరీక్షించుకొని మనం చేసే పనులు కరెక్టా రాంగా అని మనల్ని మనం ఎప్పుడు కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి మనందరము కూడా ఆయన రాజ్యంలో చేరుకోవడానికి మనం ప్రయత్నించాలి కానీ మనం విడవబడకూడదు. దేవుడు అలా కోరుకోవట్లేదు. ఒక్క ఆత్మ నశించిపోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనందరినీ కూడా సంపాదించుకున్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంని ఆయన నిలబెట్టుకోవడానికి ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలంటే ఈ యాక్సిడెంట్ వల్ల, ఈ సమాజంలో జరిగే కార్యాల వల్ల, ఈ భూకంపాలు వీటి వల్ల, తుఫాన్ల వల్ల, మనం వేటి వల్ల కూడా మనం భయపడకూడదు. మనల్ని మనం ప్రతి క్షణం మన హృదయాల్ని మనం సరి చేసుకోవాలి. మన హృదయంలో పరిశుద్ధాత్మ ఉంటున్నాడా లేదా, మన హృదయంలో దేవునికి స్థానం ఉందా లేదా అని మనం ఎప్పుడూ కూడా ఆలోచించుకోవాలి. మనం దేవుని రాజ్యానికి చేరాలని ఆయన కోరుకుంటున్నాడు కానీ మనం నరకానికి వెళ్ళిపోవాలని ఆయన కోరుకోవడం లేదు. మనల్ని చెడగొట్టడానికి సాతాను ఎన్నెన్నో పన్నాగాలు పన్నుతున్నాడు. మనం దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క ఆత్మతో ఆ సాతాను చేసే పన్నాగాల్ని వీటన్నిటి నుంచి కూడా మనం జయించాలి. జయిస్తేనే పరలోకానికి మనం అర్హులం అవుతాం. మనం వేటిని బట్టి కూడా మనం బాధపడకూడదు, భయపడకూడదు. మనం ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ క్షణం వరకు కూడా మీరు పాపపు లోకంలో బ్రతికితే ఈ క్షణమందైనా నిజదేవుడిని తెలుసుకోండి. నిజదేవుడు ఆయనే అని మీరు విశ్వసించండి. వెంటనే మీరు విశ్వసించి బాప్తిస్మం తీసుకుని మారు మనస్సు పొంది ఆయన యొక్క ఆత్మను సంపాదించుకుని ఆయన యొక్క రాజ్యంలో మీరందరూ కూడా చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.